ప్రతి సంక్రాంతికి ఈ చైనా మాంజా వల్ల చాలామందికి ప్రమాదాలు జరుగుతున్నాయి. మన మనుషుల గురించి తెలిసినప్పుడు మాత్రం కొంతమంది రియాక్ట్ అవుతున్నాం గానీ, మరి యానిమల్స్‌కి గానీ, బర్డ్స్‌కి గానీ జరిగిన వాటికైతే ఇంకసలు ఎవరం అడిగే వాళ్ళం కూడా లేదు. కుక్కట్పల్లిలో అయితే చిన్న పాప 5 ఇయర్స్ ఉంటాయో లేదో చాలా బాధనిపిచ్చింది. ఎవరికైనా సరే బాధనిపిస్తుంది. అయితే బండి మీద వస్తుంటే సడెన్‌గా తనకి నెక్‌కి తగిలింది ఈ చైనా మాంజా. చూసి హాస్పిటల్‌కి తీసుకెళ్ళే లోపే ఆ పాప చనిపోయింది. ఎవరైనా చాలా బాధనిపిస్తదండి. ఇవి బ్యాన్ చేశారు. కొన్ని షాపుల్లో అయినా సరే అమ్ముతున్నారు. వాళ్ళకెలా అమ్మాలనిపిస్తుందో కూడా తెలీదు. ఎందుకంటే ఒకళ్ళ మైక్ మీద ఎళ్తుంటేనేమో అతనికైతే అసలు నోటి దగ్గర తగిలిందనమాట. అతనికి కుట్లు కూడా పడ్డాయి లక్కీగా. అదే మెడకి తగిలితే అసలు చెప్పలేము. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఒకతను బండి మీద వస్తుంటే పాపం అతను వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి అప్పుడే చాలా రోజుల తర్వాత వస్తున్నాడు. అది నెక్‌కి తగలడం వల్ల అతను వెంటనే చనిపోయాడనమాట. ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. పిల్లలకి గూడా కనీసం ఆ కైట్ ఏ ఎగరేసేటప్పుడేమో ఎంజాయ్‌మెంట్ ఉండదు. అవి చేతులు అవి కట్ అవుతానే ఉంటాయి. ఇవి బ్యాన్ చేశారు. ఆ షాపులు కూడా చూస్తున్నారు. కనీసం ఆ షాపుల్లో వాళ్ళు కూడా అమ్మటానికి వాళ్ళకొచ్చే రూ. 50 కోసం ఇన్ని ప్రమాదాలు జరుగుతున్న వాళ్ళకి గూడా ఎలా అమ్మాలనిపిస్తుందో తెలియట్లేదు. ఎందుకంటే బ్యాన్ చేసిన తర్వాత గూడా పోలీసులు మళ్ళీ చెక్ చేస్తున్నారు కొన్ని షాపుల్లో. ఇలాంటి వాళ్ళకి మాత్రం అంటే పనిష్మెంట్ గూడా సివియర్‌గా ఇవ్వాల్సిందే. ఇంకేం చేస్తామండి? ఎందుకంటే వాళ్ళకి ఇలాంటివి అమ్మితే ఇంత జరుగుతుందని తెలిసినా గూడా వాళ్ళకి అమ్మటానికి కొంచెమన్నా సిగ్గనిపించట్లేదని చెప్పాలి. ఇది కనీసం నెక్స్ట్ ఇయర్ అన్నా ఆగితే బాగుండు అని అనిపిస్తుంది. థాంక్ యూ.